మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, శార్వరి కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 17వ అధ్యాయము విధి విలాసం 3వ భాగము. సావిత్రి నిర్ణయాన్ని అన్యాపదేశంగా మహర్షి మాటలు సమర్థించడం కన్నతల్లి గుండెలో శూలాలైనాయి. ఆయన మాటలు విధిని తెలియపరిచాయి. మానవుల హృదయం వేదనల్ని, కర్మలను దేవతలు సృష్టి పరిణామంలో స్వకార్యానికి వినియోగిస్తుంటారు. తమ దివ్య కార్యాల విజయానికి మానవ కృషిని పెట్టుబడిగా చేసుకుంటారు. సృష్టిలోని లోపాలను చక్కదిద్దడం మనిషి వల్ల కాదు. జగన్మాత తన బిడ్డలను తానే బలి తీసుకోవడం ఎంత దారుణం! దివ్యమాత సంకల్పిస్తే ఏదీ అసాధ్యం కాదు. ఆమె సంకల్ప మాత్రంలో లోకాలనే సృష్టించగలదు. మహర్షి తన నిర్ణయం తెలియపరిచాడు. అమ్మా, నీవు కోరింది సత్యమే, నేను చెప్పింది సత్యమే. మానవ కాంతలలో సావిత్రి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలది. ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకు జన్మించింది. భూమి ఆకాశం కలవడం వంటిది సావిత్రి సత్యవంతులు కలయడం. పరిణామ కార్యానికి వీరి కలయిక అవసరం. అతను విశిష్ట వ్యక్తి, స్వర్గం నిద్రిస్తున్నప్పుడు జారిపడిన రత్నం. అతని ఆత్మ సచ్చిదానంద నిలయం, పరంజ్యోతి వెలుగు అతనే. ఆనందం ప్రసాదించగల ప్రశాంతి అతనిది. అతనిలో రాచఠీవి దివ్యత్వం కలపోతగా ఉన్నాయి. అతని కన్నులు బ్రహ్మానంద మధువుల్ని నొలికిస్తున్నాయి. అతను ఆకాశంలో సంచరించే చంద్రుని వంటివాడు. వసంతంలో మధురోహాలు నింపుకున్న కోయిల, ఇరు తటాలను చుంబిస్తూ ప్రవహించే నది. ఆత్మశక్తి, వివేకం అతనికి ఆభరణాలు. స్వర్గసుఖాలకు అతను ప్రతినిధి. ప్రాపంచిక ఆశలకు, ఆరాటాలకు అతను ప్రతీక. అనంతత్వం కాలానికి అందించిన చిరుకానుక. అతనే తేజస్సు, అతనే ఆనందం. అతని తత్వంలో ఆత్మ, ప్రకృతి చెరిసగం. సమపాళ్లలో కలిసిమెలిసి సఖ్యంగా ఉంటాయి. అతని మనస్సు భూమ్యాకాశాల పరిధుల్ని దాటి ఉంటుంది. మానవ వినిర్మితిని దాటిన సత్యప్రభ అతను. అన్ని ఆనందాలు ప్రకృతి ప్రసాదనాలే. అన్నింటినీ సమంగా ఆనందంగా అనుభవించగల సమభావన కలవాడు. అతని వాక్కులో సత్యం ప్రకాశిస్తుంది. అతని చూపులో దివ్య ప్రజ్ఞ కనిపిస్తుంది. అతని బుద్ధికి ఏదీ గుప్తం కాదు, ఏదీ రహస్యంగా ఉండలేదు. మానవ రూపం ధరించిన మహర్షి సత్తముడు. నిశ్చలంగా నిర్మలంగా ఉంటూ ఆలోచన లేని మేధస్సు వలె నిశ్చింతగా ఉంటాడు. అతని సన్నిధి ప్రశాంతి రోదసిని.
తేజస్సును, నిశ్శబ్ద సంగీతాన్ని తలపించచేస్తుంది. ఉషోదయం విరచించిన రసానందం కలిగిస్తుంది. పర్వతాలకు ఆకుపచ్చని అరణ్యాలు ఎంత శోభనిస్తాయో, అతని మిత్రత్వం అంతటి శోభను కలిగిస్తుంది. అమ్మా! ఇవి అతని రూపాలు, గుణగుణాలు. అతని సుందర రూపం వెనుక ఉన్న లోతులు అందరికీ కనిపించవు. అతని ఉన్నత సంకల్పం మనకు ఆనందహేతువు. భౌతిక సౌందర్యం కాదు ఆకర్షణ. దివ్యత్వాన్ని అందుకోవాలన్న ఆశయం అతని ఆకర్షణ. అది అతని పారవస్యంలో అగుపిస్తుంది. అతని మమతానురాగాలు అందరికీ వర్తిస్తాయి. అందరినీ అలరిస్తాయి. అతనితో జీవించడం ఒక అద్భుత వరం. పరాన్ని చేరుకోగల శక్తి అతనిలో నిక్షిప్తమై ఉంది. మానవ శిల నుండి మలచిన దివ్య రూపం అతనిది. ఆ సుందరమూర్తి తనకై నిర్దేశించిన జీవన మాధుర్యం అనుభవించక ముందే మృత్యువు ఆసన్నమైతే, ఆ సుందర రూపం పంచేంద్రియాలలో కలిసిపోతే, దేవతలు తాము ప్రసాదించిన సంపదను తామే అపహరించుకుపోయినట్లు అవుతుంది. ఆహా! ఎంత విచిత్రం ఈ జగన్నాటకం! 1 సంవత్సరం తర్వాత ఇదే రోజున కాలం కొమ్మపైన ఇదే ముహూర్తం వాలినప్పుడు స్వర్గం భూమికి ప్రసాదించిన వరం అంతరించిపోతుంది. భూలోకం నుండి ఆ దివ్య వర్చస్సు అంతరించిపోతుంది. స్వర్గం నుండి ఔన్నత్యం దిగివచ్చి రూపుదాల్చింది. కానీ అది భూమి ఆవరణంలో ఇమడలేదు. అతనికి 12 నెలల వ్యవధి మాత్రమే ఉంది. వచ్చే ఏడు ఇదే రోజున సత్యవంతుడు మరణిస్తాడు. ఆ కఠోర సత్యం బాకులా గుండెల్లో దిగబడింది. రాణి విలపించింది. భగవంతుడు ఎంతటి నిర్దయుడు! ఏవో వరాలు అనుగ్రహించి మనల్ని మభ్యపెడుతుంటాడు. మనిషి ఆ మాధుర్యాలను అనుభవించేలోపు మధుపాత్రను నోటికి దూరం చేస్తాడు. మానవులు సుఖించడం దేవతలకు ఇష్టం ఉండదు. వారి వరాలు, శాపాలు మాకు వద్దు. సావిత్రి, నీ రథం బయటకు తీసి మరొక మారు అన్వేషణకు బయలుదేరు. ఒకసారి అరణ్యాలలో నీవు మోసపోయావు. ఈ దురదృష్టాన్ని అక్కడే వదిలి మరొకర్ని వరించు. నీవు ఎన్నిక చేసిన ఆ మూర్తిని మృత్యువు ఆవహించిందట. మృత్యు నీడలో నీవు సుఖించలేవు. మృత్యువు నీడ సోకితే ప్రేమ నశిస్తుంది. మాధుర్యం రుచిపోతుంది. నీ మార్గం సుందరమే అయినా సుగమం కాదు. అల్ప సుఖం కోరి అనల్ప దుఃఖం తెచ్చుకోకు. మృత్యువు పొంచి ఉన్నప్పుడు మన వాదనకు అర్థం ఉండదు. నీ యవ్వన విలాసాలు నిష్ప్రయోజనం కారాదు. అవి ఊసరక్షేత్రంలోని నిక్షేపాలు కారాదు. నీ ఎన్నికలో మన్నిక తగ్గినా పరవాలేదు. చిరకాలం నువ్వు సుఖించగలగాలి. అందుకు సావిత్రి నిబ్బరంగా సమాధానం చెప్పింది. ఆమె స్వరం గంభీరంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఉంది. ఒకరిని ప్రేమించిన హృదయం మరొకరిని ఆశ్రయించదు. ఇచ్చిన మాటను తిరిగి తీసుకోలేను. నా ఆమోదం భగవంతుని ఎదుట చేసిన ప్రమాణం వంటిది. ఒకసారి పలికిన సత్యం ఎన్నటికీ నశించదు. మనస్సు మరచిపోవచ్చు, కానీ శబ్దశక్తి అనంతం, శాశ్వతం. అది స్మృతి పొరలలో దాగి ఉంటుంది. విధి చేయి దాటిపోయినప్పుడు తదాస్తు దేవతలు అస్తు అంటారు. నా తనువు, మనసు, హృదయం సత్యవంతునికి అంకితమైనాయి. నా నిర్ణయాన్ని విధి మార్చలేదు. విధి, కాలం, మృత్యువు దానిని కదలించలేవు. ఆత్మల్ని ఒక్కటిగా చేసుకున్నవారు ఎన్నటికీ విడిపోరు. మృత్యువు
మా శరీరాలను వేరు చేయవచ్చు గాని మా ఆత్మల్ని విడదీయలేదు. మృత్యువు ఆసన్నమైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. విధిని తన ఇష్టం వచ్చినట్లు ఆడించనీయండి. నేను విధి కన్నా, మృత్యువు కన్నా శక్తిగలదానిని. మా ప్రేమ ఈ ప్రపంచంలో శాశ్వతంగా నిలుస్తుంది. మా అమరత్వానికి అడ్డుగా నిలిచిన విధి ఓడిపోతుంది. విధి శాసనం మార్చవచ్చు గాని నా నిర్ణయం మారదు. ఆమె కాంస్య విగ్రహం వలె కఠినంగా ఉంది. ఆమె మాటలు వింటే మృత్యువును ఏరి కోరి ఈమె వరిస్తున్నదా అనిపించింది. తప్పించుకునే అవకాశం ఉన్నా కాదంటున్నది. ఆ కన్నతల్లికి రవంత ఆశ కనిపించలేదు. ఆశ నిరాశల మధ్య నిట్టూర్చి సావిత్రితో అన్నది. ఆమె విషాదంలో కాస్తంత సుస్వరం చేర్చాలని ఆమె ప్రయత్నం. అమ్మా సావిత్రి, నీ ఆత్మశక్తి అద్వితీయమైంది. నీ పారలౌకిక ప్రజ్ఞాప్రాభవాలు నేను ఎరుగనివి కావమ్మా. నీ పారలౌకిక ప్రజ్ఞాప్రాభవాలు నేను ఎరగనివి కావమ్మా. నీ ఆలోచనలు మానవాతీతం. నీవు మానవులలో మనివి. అశాశ్వతమైన ఈ భూప్రపంచంలో ఎవరు ప్రియులు, ఎవరు అప్రియులు, ఎవరు హితులు, ఎవరు అహితులు, అందరూ వెళ్ళిపోయేవారే, ఎవరూ మిగలరు. ఇక్కడ ఏదీ స్థిరం కాదు. ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు. నీవు ప్రేమించిన వ్యక్తి ఏ లోకాల నుండో వచ్చినవాడు. తిరిగి మరెక్కడికో, ఏ శూన్యలోకాలకో వెళ్ళిపోతాడు. ఈ రంగస్థలం పైన అతని పాత్ర ముగియగానే నిష్క్రమిస్తాడు. తర్వాత కొత్త రంగాలు, కొత్త నటులు వస్తారు. తెలియని ముఖాలు, సుఖాలు, దుఃఖాలు. నీవు ప్రేమించిన వాని శరీరం శాశ్వతంగా ఉండదు. ఈ కర్కశ లోకం నుండి నిష్క్రమిస్తుంది. ప్రకృతి అందరినీ తనలో లీనం చేసుకుంటుంది. కొత్త జీవితాలు పాత ఆనందాలకు సరికొత్త ప్రతులవుతాయి. సృష్టి చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. మన ఆత్మలు ఆ చట్రంలోకి వస్తూ పోతూ ఉంటాయి. నటరాజు చేసే తాండవ నర్తనంలో మన ఆత్మలు గిరగిర తిరుగుతూ నర్తిస్తుంటాయి. మన ప్రేమలు, వాంఛలు ఎంత బలంగా ఏర్పడినా నశించవలసిందే. ప్రణయ సంగీతంలో ఇవి నిస్వనాలవుతాయి. ప్రణయోద్వేగంలో హృదయాలు చేరువై కాలాన్ని అనుక్షణం ముడివేయడానికి ప్రయత్నిస్తాయి. స్వర్గంలో లభించే సుఖాలు ఇక్కడ అనుభవించాలని, అక్కడి సచ్చిదానందం ఇక్కడ పొందాలని ఆరాటపడతాం. చేతికి అందినట్లే అంది దివ్యత్వం చేయి జారిపోతుంది. చేరువైన కొలది దివ్యత్వం మనిషికి దూరమవుతుంది. మధురిమలన్నీ ఇక్కడ లాంఛనాలు, సంకేతాలు. వీటి అసలు రూపాలు ఆ పైన లభిస్తాయి. ప్రియుని కన్నా ముందుగానే ప్రేమ చచ్చిపోతుంది. మన ఆనందాలు పగిలిన పూల కుండీలలోని పరిమళాలు. ఈ ఉప్పెనలు ఎందుకు? ఈ తుఫానులో నౌకలు బ్రద్దలైపోతుంటాయి. హృదయాలు నావికునికై విలపిస్తాయి. అమ్మాయి, భగవంతుని నిర్ణయం నీవు మార్చగలవా? ఆ నిర్ణయాన్ని ఔదల దాల్చాలి, లేదు తిరస్కరించాలి. పరమాత్మ నిర్ణయాన్ని తిరస్కరించడానికి ఆత్మస్థైర్యం కావాలి. ఆత్మబలం కావాలి. ఆత్మశక్తితో విధిని శాసించగలవు, లోకాన్ని శాసించగలవు. అప్పుడు భగవంతుడు, తేజస్సు, సత్యం మూడూ ఒక్కటవుతాయి.
అప్పుడు నీ నిర్ణయాన్ని దేవతలు హర్షిస్తారు. దైవం అనుకూలిస్తుంది. నీవు మానవ మాతృరాలివి. దేవత వలె ఆలోచించకు. మనిషి స్థితి దైవత్వానికి కొన్ని మెట్లు క్రింద, పశుత్వానికి కొన్ని మెట్లు పైన. మనిషికి అదనంగా ఉన్నది వివేకం. అనాలోచితంగా మనిషి ఉద్రేకపడకూడదు. పశువులకు, పక్షులకు మనిషికున్న వివేకం ఉండదు, ఆలోచన ఉండదు. అవసరం కొద్దీ మనిషి ఆరాటపడరాదు. బుద్ధి లేని ప్రాణికోటి అవివేకంగా ప్రవర్తిస్తుంది. రాక్షసులు, పిశాచాలు అవివేకంగా స్వర్గాన్ని పొందాలని ప్రయత్నిస్తారు. తమ అర్హతను గుర్తించరు. తామున్న నరకాన్ని నలువైపులా విస్తరింపచేస్తారు. మనోవికారాల కారణంగానే మనిషి దివ్యత్వానికి దూరం అవుతున్నాడు. స్వయం కృతాపరాధాలతో పతనం చెందుతున్నాడు. మనిషి బుద్ధిజీవి. వివేకంతో మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. అనేక మార్గాలలో తన మార్గం తను నిర్ణయించుకోవాలి. ఏ మార్గాన వెళ్ళినా గమ్యం చేరడం అంత సులభం కాదు. గమ్యం వదలి అహానికి దాసోహం అయిన వారి గతి అధోగతే. మనోభూమికల్ని దాటి ముందుకు పోవాలి. అలా పైకి పోగలిగితే పరమాత్మ సన్నిధికి నెమ్మదిగా చేరగలవు. బ్రహ్మానంద స్థితిలో ప్రేమ సంపూర్ణమవుతుంది, శాశ్వతమవుతుంది. మానవ ప్రేమ స్థానంలో దివ్య ప్రేమ ప్రవేశిస్తుంది. ప్రపంచంలో ప్రతి పనికి ఒక న్యాయం, ఒక శక్తి ఉంటుంది. అదే నీ ఆత్మశక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. నీవు పరమాత్మకు చేరువవుతున్న కొలది ఆలోచనలు, కర్మబంధాలు వీగిపోతూ దివ్యానందాన్ని కలిగిస్తుంటాయి. అప్పుడు నీ జీవితం ఒక మహాయాత్ర అనిపిస్తుంది. పురోగమనంలో ప్రతి అనుభవం ఒక మలుపు, ఒక మైలురాయి, ఒక సూచిక. ప్రతి ఉదయం దివ్య తేజస్సును మరికాస్త చేరువ చేస్తుంది. నీవు చేసే పనులే నీకు సహాయంగా ఉంటాయి. ఒకానొక అద్భుత శక్తి జాగ్రత్త స్వప్నాలలో తోడుగా నడుస్తుంది. ఆత్మ దివ్యత చెందే వరకు ప్రశాంతంగా గడుపు. అదే కాంతిగా మారుతుంది. అమ్మ మాటలు విని సావిత్రి కృత నిశ్చయంతో ఉన్నది. అమ్మా, నా సంకల్పం భగవత్ సంకల్పంలో ఒక భాగం. నా ఆత్మశక్తి నా అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. నా ఆత్మశక్తిని భరించగలదే నా విధి. విధికి నేను తలవంచలేను. నాది రాక్షస బలం కాదు, దైవ బలం కాదు, ఆత్మబలం. సత్యవంతునిలో నా ఆత్మను దర్శించాను. నా ఆత్మ నాలోనే కాదు, అతనిలోనూ ఉంది. నా ప్రేమే నా ఆత్మ. నా ఒక్కదాని శ్రేయస్సు నేను కాంక్షించను. నాలో ఉన్నది స్వార్థం కాదు. నా సుఖం కోసం నా లక్ష్యాన్ని త్యాగం చేయలేను. నాలోని ప్రశాంతి, సుషుప్తి నశించాయి. ఇప్పుడు నాకున్నది ఆత్మ ప్రపంచం ఒక్కటే. నేను కలల్లో బ్రతకలేను, కలల్లో సుఖపడలేను. నా ఆత్మ నా లక్ష్యాన్ని గుర్తించింది. ప్రేమాగ్నిలో నా హృదయం తప్తమైంది. సత్యవంతుని అమరత్వంతో నా అమరత్వం పెనవేసుకుంది. సత్యవంతుని అమరత్వంతో నా అమరత్వం పెనవేసుకుంది. మా ఆత్మలు కాల ప్రవాహంలో ఎన్నో
ఆటుపోటులు అనుభవించాయి. ప్రేమించడానికి ఎప్పుడూ అవకాశం ఉంది. ఇది నా కడపటి ఆనందం. దీని ముందు వేల సంవత్సరాల అనుభవాలు పేలవంగా మారాయి. నాకు సుఖాలు, సంపదలు అవసరం లేదు. మృత్యు అంటే భయం లేదు. విషాదం నా దగ్గరకు రాదు. నాకు సత్యవంతుడు కానప్పుడు ఎవరూ అక్కరలేదు. అతని కౌగిలిలో కనిపించిన స్వర్గం వదులుకోలేను. అతని ప్రేమను వదిలి నేనుండలేను. అతనే నా ఆత్మ. అతని దర్శనంతో నా జన్మ చరితార్థమైంది. వెలుగులో, చీకటిలో అతనితో కలిసి నేను పయనించగలను. 1 సంవత్సరం చాలు. అదే నా విధి అని నేను నమ్మడం లేదు. జీవించడం, ప్రేమించడం, చనిపోవడం ముఖ్యం కాదు. నా ఆత్మ ఈ ప్రపంచంలో ఎందుకు అవతరించిందో ఆ పని పూర్తి చేయాలి. నేను ఎవరో, నేను కోరుకున్న ఆ వ్యక్తి ఎవరో నా ఆత్మ ద్వారా తెలుసుకున్నాను. సత్యవంతునిలో నేను పరమాత్మను దర్శించాను. అతను మానవ రూపంలో ఉన్న పరమాత్మ. ఆమె మాటలకు ఎవరూ సమాధానం చెప్పలేదు. అందరూ నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండిపోయారు. విధి వైపు అందరి ఆలోచనలు పరుగులు తీశాయి. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మాస్టర్స్ నమస్కారం.